ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విమర్శించారు. ఈ బిల్లు పార్లమెంట్లో వీగిపోవడం బాధగా ఉందని తెలిపారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంతో చూడటం సరికాదన్నారు. స్పీకర్ గా ఉండటంతో తాను అన్ని అంశాలపై అభిప్రాయాలు చెప్పలేకపోతున్నారని అన్నారు. మహిళలకు రాజకీయాల్లో అవకాశం ఇస్తే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. వారికి పురుషులతో సమానంగా రాజకీయాలు చేసే సత్తా ఉందన్నారు. గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజుతో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు భేటీ అయ్యారు. ఇద్దరు టీడీపీలో తొలి రోజుల నుంచి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో ఉమ్మడి పాత్ర చాలా ముఖ్యమైనది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో నందమూరి తారక రామారావు గారు చెప్పారు, అసలు ఆడవాళ్ళకి రాజకీయాల్లో రిజర్వేషన్ ఇచ్చిందే ఎన్టీ రామారావు గారు. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్లమెంట్లో బిల్లు గురించి ఆడవాళ్ళకి రాజకీయాల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని రాజకీయాల్లోకి ఆడవాళ్ళు రావాలని చెప్పి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బిల్లు పెడితే కొంతమంది దాన్ని వ్యతిరేకించిన సంగతి మనం చూసాం. నేను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోవాలి బిల్లులో. ఎందుకంటే ఆడవాళ్ళకి కూడా రాజకీయాలు చేయగలరు, చేసి చూపించారు. మేడం ఇందిరాగాంధీ గారు చేయలేదండి, ప్రధానమంత్రి గారు ఎంతమంది చేశారని. మహిళలు బ్రహ్మాండంగా, మగవాళ్ళ కంటే బ్రహ్మాండంగా చేశారు రాజకీయాలు. అటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తే బాగుంటుందని ఉద్దేశంతో అన్ని పార్టీలు కలిపి నిర్ణయిస్తాయి. కొన్ని పార్టీలు దాన్ని వ్యతిరేకించాయి.